నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. కూకట్పల్లి సహస్ర హత్య విషయంలో పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్టుగా నిర్ధారించారు. దీనికి సంబంధించి అసలు 10వ తరగతి పిల్లల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకుందాం. సైకియాట్రిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు జూమ్ కాల్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. కళ్యాణ్ చక్రవర్తి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, అసలు ఈ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడొచ్చు? అండ్ లెటర్ కూడా రాసుకున్నాడు క్లియర్గా, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని. లాస్ట్లో మిషన్ డన్ అని కూడా మనం లెటర్లో చూడొచ్చు. అసలు ఇటువంటి పరిస్థితిని, అంటే ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉండొచ్చు, అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉండొచ్చు అంటారా 10th క్లాస్ అబ్బాయి పరిస్థితి? అమ్మా, ఇప్పుడు ఒకటి మీరు చూడవలసింది, ఒకటి ఆ అబ్బాయి రైటింగ్ చూడండి. అది ఎక్కడ కూడా ఒక 10th స్టాండర్డ్ అబ్బాయి రైటింగ్ లేదు. అంటే ఆ అబ్బాయి రాయలేదని మనం అనట్లేదు, కానీ ఆ అబ్బాయి రాశాడు. దాన్ని బట్టి ఆ అబ్బాయి యొక్క ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్, ఆ రైటింగ్ కూడా ఏంటంటే ఒక 3rd, 4th గ్రేడర్ రాసినటువంటి రైటింగ్ లా ఉంది. దాన్ని బట్టి ఆ అబ్బాయి యొక్క ఐక్యూ కానీ ఎంత స్థాయి బ్రెయిన్ డెవలప్ అయింది అనేది ఒకటి మనం ప్రధానంగా అక్కడ చూడవలసినటువంటి అంశం. ఒక 3rd or 4th గ్రేడర్ యొక్క రైటింగ్ మనం ఈ రోజు 10th గ్రేడర్ రైటింగ్ లా కనిపిస్తుంది. అంటే 10th గ్రేడర్ వ్యక్తి ఒక 3rd or 4th గ్రేడర్ లో మనకు కనిపిస్తుంది. ఇది ఒకటి. రెండోది, లాస్ట్ లో ఉండేటటువంటి వర్డ్ మిషన్ డన్ అనేటటువంటి ఒక పదాన్ని చూడండి. అంటే ఇక్కడ దొంగతనం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అయితే కనుక ఎక్కడో ఏదో ఒక వెబ్ సిరీస్ లో గానీ, ఒక వీడియో గేమ్ లో గానీ, ఏదో ఒక ఓటీటీ మూవీలో గానీ చూసినటువంటి ఒక స్టెప్స్ అదే పనిగా ఇంట్లో కూర్చుని, ఈ అబ్బాయి కూడా ఆ రోజు స్కూల్ మానేసి ఇంట్లో ఉన్నాడు అన్నది కూడా మనం గమనించాలి. ఈ అమ్మాయి అయితే కనుక ఒంట్లో బాగాలేదని మానేసింది. మనోడు ఎప్పటి నుంచి స్కూల్ మానేసి ఇంట్లో కూర్చున్నాడు, ఎటువంటి ఆలోచన శైలితో ఉన్నాడు, ఎటువంటి సిరీస్ కి, ఎటువంటి వీడియో గేమ్స్ కి, ఎటువంటి వెబ్ సిరీస్ కి అడిక్ట్ అయ్యి ఉన్నాడు అనేది ఆ లెటర్ లో ప్రతి స్టెప్ మనకు అర్థమైపోతుంది. ఒక ఇంగ్లీష్ మూవీ గానీ, ఒక క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ గానీ ఆ లెటర్ లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కేవలం డబ్బులు దొంగతనం చేయటం గురించేనా, లేదంటే డబ్బులు దొంగతనం చేయడంతో పాటు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నేను పెంపొందించుకోవాలి, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన శైలి ఉందా? నిజంగా మనం ఏదో ఒక సిరీస్ లో చూసినటువంటిది కాకుండా నిజమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మన లోపల ఉంటే కనుక అది ఎలా ఉంటుంది అనేటువంటి ఫీల్ తో చేసినటువంటి పని అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుందన్నమాట. సో ఒక 10th స్టాండర్డ్ పిల్లోడు అంటే కనుక ఆటోమేటిక్ గా అబ్బాయి 15 to 16 ఏజ్ గ్రూప్, మంచి హార్మోన్స్ ఉండేటటువంటి ఒక ఏజ్ గ్రూప్, ఒక అడ్వెంచరస్ గా, ఒక థ్రిల్లింగ్ గా ఒక పని చేస్తే కనుక సమాజంలో మనకి ఎలాంటిది ఉంటుంది, దాని నుంచి మనం ఎలా తప్పించుకోగలం, ఫైనల్ గా ఇటువంటి స్టెప్స్ తో మనం ముందుకెళ్ళి చేసిన తర్వాత ఈ తప్పించుకుంటే కనుక దాని యొక్క థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన శైలితో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత మనం లెటర్ లోనే చూసినట్లయితే మీరు చూడొచ్చు, స్టెప్ బై స్టెప్ రాశాడు. లాస్ట్ లో టేక్ మనీ అండ్ లాక్ ద డోర్ అని చెప్పేసి, ఆ గ్రామర్ కూడా సరిగా లేదు. 10th క్లాస్ చదివే అబ్బాయికి ఇలాంటి గ్రామర్ ఇంగ్లీష్ లో ఎంత పూర్ అనేది తెలుస్తుంది. ఒకటి. నెక్స్ట్, కీప్ గ్యాస్ ఆన్ అండ్ తర్వాత అండ్ లాక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద హోమ్, అంటే గ్యాస్ ని లీక్ చేసి బయటికి రావాలి అనేది కూడా లెటర్ లో క్లియర్ గా ఉంది. అంటే చంపడం మాత్రం ఈ ఒక్క అమ్మాయిని చంపడమే కాకుండా ఆ చంపిన సంఘటన ఎవరికి తెలియకుండా, బయటపడకుండా ఉండాలంటే గ్యాస్ ని లీక్ చేసి బయటికి వచ్చేసేయాలి, అదేదో న్యాచురల్ గా జరిగిపోయినట్టు క్రియేట్ చేయాలి అనేది కూడా లెటర్ లో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇంకొక 20 స్టెప్స్ అన్నా రాసుకోనివ్వండి, కానీ ఆ స్టెప్స్ అన్ని కూడా చాలా సినిమాటిక్ గా ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్ తో రాసుకున్నాడు. అయితే ఏంటంటే ఫైనల్ గా, అంటే ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అర్థమైంది ఏంటంటే అంత పూర్తి స్థాయి మెంటల్ డెవలప్మెంట్ అయినటువంటి వాడు కాదు. ఓకే, దాన్ని మెంటల్ రిటార్డేషన్ అంటారా, ఇంటెలెక్చువల్ డెఫిషియన్సీ అంటారా మనకు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో మెంటల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పనిగా నాకు అనిపించట్లేదు. చదువు కాస్త దూరం అయ్యి అంత 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 ఇంటెలెక్చువల్ గా, అంత అకాడమిక్ గా ప్రోగ్రెస్ అయినటువంటి వ్యక్తిలో నాకు కనిపించట్లేదు. అది మీకు రైటింగ్ లో కూడా తెలుస్తుంది, ఆ స్పెల్లింగ్స్ లో కూడా మనకు అర్థమవుతుంది, ఆ కామాలు ఫుల్ స్టాపుల్లో కూడా మనకు అర్థం అవుతుంది. సో ఇతను ఏంటంటే లైఫ్ గురించి ఒక అడ్వెంచరస్ గా ఆలోచించి, లైఫ్ ని ఒక అడ్వెంచరస్ గా ఇమాజిన్ చేసుకుంటూ, చదువు దగ్గర నుంచి దూరం అయ్యి స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని అదే పనిగా వీడియో గేమ్స్, టీవీ షోస్ చూస్తూ ఆ ఎక్స్పెరిమెంటల్ మోడ్ లోకి వెళ్ళి ఆఖరికి అది ఒక గ్యాస్ విప్పేసి గ్యాస్ ద్వారా అది మొత్తం అంతా బొంబార్డ్ చేసేసి అది పేల్చేసి అక్కడి నుంచి తప్పించుకునేటటువంటి ఒక మన చిన్నప్పుడు చూసుకుంటున్నటువంటి ఒక మూవీ లాగా, ఆ మూవీ లాగా ఊహించుకుని చేసినటువంటి ఒక ఘట్టం లాగా, ఒక పిచ్చి పని లాగా మనకు అనిపిస్తుంది. అంటే ఏం చెప్తున్నాడంటే 80,000 ఇంట్లో ఉన్నటువంటి డబ్బుని దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ 80,000 డబ్బు ఆ 10వ తరగతి చదువుతున్న అబ్బాయి నిజంగా దొంగతనానికే వెళ్ళుంటాడా? ఒకవేళ దొంగతనానికే వెళ్ళుంటే కనుక ఆ 80,000 డబ్బు ఆ 10వ తరగతి అబ్బాయికి ఏం అవసరం అయి ఉండొచ్చు అంటారు?
అమ్మ ఈ రోజుల్లో 80,000 కాదు, 1,00,000 రూపాయలు అన్నా కూడా దొంగతనంకి వెళ్ళేటటువంటి ఆలోచన 10th స్టాండర్డే కాదు 7th స్టాండర్డ్ అబ్బాయికి కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ డబ్బు తీసుకొచ్చేటటువంటి ఆ కోరికను తీర్చేటటువంటి ఏదైతే ఉందో ఏమైనా కొనుక్కోవచ్చు. ఒక సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకా ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఎడిక్ట్ అయి ఉంటాయి కనుక ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి అవకాశం ఉండొచ్చు, లేదంటే బెట్టింగ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ తో పాటు ఆ డబ్బులు ఉపయోగించుకుని వేరే దురలవాట్లు పోవచ్చు, రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ డబ్బు గురించి నిజంగా డబ్బు గురించి వెళ్ళటం అనేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక డబ్బు గురించి నిజానికి ఇంత భయంకరమైనటువంటి నేరానికి ఒడిగడతారా అనేటటువంటిది ఇక్కడ రెండో అంశం. డబ్బు కావాలంటే కనుక ఎవరు లేనటువంటి టైంలో ఇంట్లోకి వెళ్ళొచ్చు, ఆ డబ్బులు దొంగతనం చేయొచ్చు. కానీ డబ్బుల గురించి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక భయంకరమైనటువంటి ఒక హత్య చేశాడు. ఎవరు ఊహించుకున్నటువంటి రీతిలో ఏదో ముక్కుకి గుడ్డ కట్టడమో, లేదంటే పిల్లతో చంపేయటమో, లేదంటే మెడకు ఒక తాడేసి చంపేయటం అనేటటువంటిది కాకుండా అతి క్రూరమైనటువంటి పద్ధతిలో ఒక అమ్మాయిని చంపాడు. తర్వాత అది ముందుగానే దాన్ని ప్లాన్ చేసుకున్నాడు. అలా చంపిన తర్వాత బయటకు వచ్చేటటువంటి క్రమంలో ఏ విధంగా దొరకకూడదు అని ఆలోచించాడు. సో ఇదంతా కూడా కేవలం డబ్బుని చేసి ఆ డబ్బుల్ని జల్సాకు వాడుకునేటటువంటి క్రమం ఒకటే కాకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ గా ఒక ఘోరమైనటువంటి పని, ఒక భయంకరమైనటువంటి పని మనం ఎక్స్పెరిమెంటల్ గా చేసి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి అతి దారుణమైనటువంటి ఆలోచన శైలితో ఉండేటటువంటి ఆ అబ్బాయిని ఆ ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని చదువు నుంచి దూరం పెట్టి ఆ అబ్బాయిని దాచిపెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పాలమ్మా. ఎందుకంటే ఇంత క్రిమినల్ నాలెడ్జ్ ఉండేటటువంటి అబ్బాయి ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితి బట్టే కాదు, ఓవరాల్ గా అతని సైకలాజికల్ ప్యాటర్న్ అనేటటువంటిది ఎంతో కొంత తల్లిదండ్రులకి తెలిసే ఉంటుందమ్మా. అంటే చదువు నుంచి తప్పించుకోవటం గానీ, స్కూల్ మానేయటం గానీ, అదే పనిగా వీడియో గేమ్స్ కానీ, టీవీ కానీ చూడటం గానీ, ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులతో దురుసుగా మాట్లాడటం గానీ, వాళ్ళ మాట పట్టించుకోకపోవటం గానీ, మొండిగా వ్యవహరించడం గానీ, ఇలాంటి ఎన్నో సందర్భాలు అనేటటువంటిది స్కూల్లో టీచర్లకి అర్థమై ఉంటాయి, ముఖ్యంగా ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు కూడా చూసుంటారు. కానీ ఇంత స్థాయికి వస్తుందని ఏ తల్లిదండ్రులు ఊహించుకుని ఉండరు. బహుశా ఆ అబ్బాయి యొక్క ఆలోచన శైలి ముందుగానే సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేసింటే కనుక బహుశా స్కూల్కి పంపించి చదువు చెప్పించి ఒక క్రమ పద్ధతిలో చెప్పేటటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేసింటే కనుక పరిస్థితి ఇంత దిగజారి, ఇంత భయంకరమైనటువంటి, ఇంత కడుపు శోకం అనేటటువంటిది ఆ తల్లిదండ్రులకు ఉండకుండా ఉండేది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా చెప్తున్నారు ఆ 10వ తరగతి అబ్బాయి మనస్తత్వం ఏ విధంగా ఉండొచ్చు, ఇంత క్రూరత్వానికి ఒడిగట్టాడు అంటే ఫస్ట్ నుంచి కూడా ఆ మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉండడం అనేది ముందు నుంచి ఉంటుంది. అది పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు గమనించకపోవటం వల్లే ఇంత దారుణానికి ఆ అబ్బాయి ఈరోజు ఒడిగట్టడం అనేది జరిగింది అని మనకి కళ్యాణ్ చక్రవర్తి గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.